సంతోషం. కాబట్టి బీజేపీ విషయంలో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే రాజీనామా చేసి వచ్చిన వాళ్ళనే తెలంగాణకి బీజేపీ జాతీయ పార్టీ మళ్ళీ ఆ విషయం మీరు నేను అది కూడా చెప్తా. వెంకట నాయక్ అన్నాడు ఆదర్శంగా తీసుకుని ఆదర్శంగా బీజేపీని తీసుకోవాలి. ఒక్క సీట్ తక్కువ ఉంటే వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలేసినాం. అంతకాలం గొప్ప వాజ్పేయి గారి బీజేపీ ఇప్పుడు మోడీ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు వినండి, మనం గౌతమ్ ప్రసాద్ గారి చరిత్రలో మంచైనా చెడైనా లిఖించబడుతుంది. నిజంగా వాజ్పేయి గారు అప్పుడు అలా చేశారు కాబట్టి చరిత్రలో ఉండిపోయి. నేను మీకు అదే చెప్పిన చరిత్రలో అది కూడా చెప్పాలి. మిత్రమా, నేను ఇందాక మాట్లాడుతున్నాను బీజేపీ గురించి చెప్పాలని నేను చెప్తున్నా. బీజేపీలో అట్లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా. ఆ రోజు వాజ్పేయి గారు నిర్ణయం ఒక్క సీటు తక్కువ ఉంటేనే వదులుకున్నాము. మాకు ఒక్క సీటు ఫిరాయింపులు తీసుకోవడం మాకు కదా గొప్పన. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎంతసేపు అండి? ఒక్క సీటు కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడినాం, విలువల్ని కాపాడినాం కాబట్టే కదా విలువిచ్చినాము. ఇంకోటి మాట్లాడుతాం, నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని 100% మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మీరు మొత్తం స్టాటిస్టిక్స్ చూడండి. స్టాటిస్టిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆర్థికంగా ఉన్న పరిస్థితులు చూడండి. మొన్న ఏదో సర్వే చేస్తే ఖాళీ ఒక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఏదో రాష్ట్రం పూర్తి గుర్తులేదు నాకు, ఖాళీ 1700 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆయన. అంతే, ఓన్లీ 1700. దేశం మొత్తంలో అరే నేను ఏమంటున్నా తక్కువ కూడా చెప్తున్నాను. నేను ఏమంటున్నా అట్లా ఆదర్శంగా నేనేమంటున్నా బీజేపీలో లేడంటున్నా. మా దగ్గర 100 కోట్లు ఉన్నాడు అంటున్నా. ఆదర్శంగా తీసుకోవాలంటే అది కూడా మా దాంట్లోనే తీసుకోవాలి నువ్వు అంటున్నా. ఉంటే నేను చెప్పకపోతుంది కదా మాట. ఇప్పుడు నేను చెప్పకపోతుంది కదా మాట. ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంద్రమ్మ ఇల్లు ఉంది, మరి ఏ పార్టీ అదే నువ్వు ఇంద్రమిల్లు కూడా లేడు మా దాంట్లో. ఎంపీలుండి కారు కనీసం ఇచ్చిన కారు లేదు. ప్రభుత్వ జీతం కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చిండు. ప్రభుత్వ జీతం కూడా ఎన్జిఓలకు ఇచ్చినటువంటి ఎంపీలు ఉన్నారు బీజేపీలో. అంత ఆదర్శంగా తీసుకోవాలి భారతీయ జనతా పార్టీని. మేము ఇప్పటి కూడా ఏం చెప్తున్నాం ఒకటే, మీరు ప్రజల్ని మభ్యపెట్టిరా, ప్రజల్ని మోసం చేసిరా, ఏం చేసిరా, మీరు అనేక సందర్భాలు చెప్తున్నారు కదా. నిజంగా నిజాయితీ పరులు, నిజంగా మీకు అధికారం మీద ఇంట్రెస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు మాట్లాడిగా ఈ 10 మందిని సస్పెండ్ చేయమని. అధికారం మీదే కదా, స్పీకర్ మీదే కదా, స్పీకర్ మీ మనిషే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. అనుకుంటే 10 నిమిషాలు కదా, రా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు చెప్తారు కదా నిజమేంది అబద్ధమేంది. ఇవన్నీ 100 అవసరం లేదు. నువ్వు రా చేసినప్పుడు నీరు ఎంతో తెలిసిపోతుంది కదా. తెలియకుండా మళ్ళీ మాట్లాడి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూని పట్టుకొని చట్టంలో ఉన్నటువంటి లొసుగును పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మనం ఈ చేసిన మోసాలు జరపవా? ఇంకా కొత్తగా మోసం చేయడానికి 60 సంవత్సరాలు చేసిన మోసం అంతా తెలుసు ప్రజలకి. మళ్ళీ కొత్తగా చేసే అవసరం చరిత్రలో నాయక్ నిజంగా చెప్తున్నా, ఇలా వద్దన్నా అవునన్నా మేము బీజేపీ చేసిన పని కాకుండా కాంగ్రెస్ చేసిన దాని మీద భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు చూస్తా ఉన్నారు. ముందటి కాలం కాదు కదా, ఇలా జరుగుతా రేపు పొద్దున పేపర్లు వస్తుంది. పరిస్థితి లేదుగా. ఇప్పుడు మేము విధ్వంసం చేసింది అంటున్నారు కదా మీరు. సరే కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, హైదరాబాద్ ఉందనుకోండి. హైదరాబాద్ లో